అఖండ 2 మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ముందుగా అసలు ఈ మూవీ స్టోరీ ఏంటంటే 2020 గల్వాన్ వాలీ క్లాష్ లో ఇండియా చైనా బార్డర్ దగ్గర చైనా ఆర్మీ అధికారి కొడుకు చనిపోతాడు. ఎలాగైనా తన కొడుకు మరణానికి కారణమైన వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవాలని ఇండియాపై బయోవార్ ప్లాన్ చేస్తాడు. అంటే మహాకుంభమేళ టైంలో గంగా నీటిని వైరస్ తో పొల్యూట్ చేస్తారు. అక్కడ ఉన్న భక్తులందరి ప్రాణాలు పోతూ ఉంటాయి. అయితే అప్పటికప్పుడే బాలకృష్ణ కూతురైనటువంటి జనని లైక్ హర్షాలి వైరస్ కి వ్యాక్సిన్ కనిపెడుతుంది. అయితే ఆ వ్యాక్సిన్ ని తనకి అందకూడదని చైనా జనరల్ తో కలిసిపోయిన ఇండియన్ పొలిటీషియన్ అడ్డుపడతాడు. ఆ పొలిటీషియన్ కి విసుచి అంటే ఆది పినిశెట్టి క్షుద్ర మాంత్రికుడుగా హెల్ప్ చేస్తాడు. అయితే జనని దగ్గర ఉన్న వ్యాక్సిన్ కూడా ప్రమాదం వస్తుంది. అప్పుడే ఎన్నో ఏళ్ల నుంచి తపస్సులో ఉన్న అఘోరా బాలకృష్ణ ఎంటర్ అవుతాడు. అక్కడ నుంచి సనాతన ధర్మం గురించి చెబుతూ అమ్మాయిని కాపాడుతూ జననికి వ్యాక్సిన్ ఎలా దగ్గర చేరుతుంది అనేదే స్టోరీ. సినిమాకి ప్లస్ ఏంటంటే బాలకృష్ణ రాయలసీమ గురించి చెప్పిన డైలాగులు, జాజికాయ జాజికాయ సాంగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, తమన్ బీజిఎం, సెకండ్ హాఫ్ లో అఘోరా బాలయ్య హైందవ ధర్మం గురించి చెప్పిన డైలాగులు సినిమాకి ప్లస్ అయ్యాయి. బాలయ్య ఎలివేషన్స్, భారీ యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్, అఘోరాగా కనిపించిన ప్రతిసారి ఇంట్రడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్ లో ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా బోయపాటి సీన్స్ ని డిజైన్ చేసిన సీన్ అయితే గూస్ బంప్స్ అంతే. ఇంకా మైనస్ల విషయానికి వస్తే చాలా బోరింగ్ సీన్లు, వీక్ స్టోరీ, ఫస్ట్ హాఫ్ నరేషన్ తో పాటు కొన్ని సీన్లు లాగ్ ఉన్నాయి. ఎమోషన్ సరిగా కనెక్ట్ కాకపోవడం, యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయాడు. ఓవరాల్ గా బాలయ్య ఫ్యాన్స్ కి ఈ మూవీ నచ్చుతుంది. మరి ఈ మూవీని మీరు చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి.